సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి మళ్ళీ కొత్త వీడియోతో వచ్చా. సో ఈరోజు ఏంటంటే టాపిక్ ఏంటంటే మళ్ళీ ఎక్కడికైనా తిరుగుదామని వెళ్ళాను. బయటికి తిరుగుదామని వెళ్తే మొత్తం పొద్దున్న చూస్తేనేమో నీళ్లు చాలా కొంచెం వరకే వచ్చి ఉన్నాయి వాటరు. ఇప్పుడు మధ్యాహ్నం తిరుగుదామని వెళ్ళాను. మధ్యాహ్నం కాదు, ఇందాకే వెళ్ళాను. జస్ట్ ఒక గంట ముందు వెళ్ళాను అనమాట. ఎక్కడికైనా తిరుగుదామని వెళ్తే వర్షం ఆగిందని తిరుగుదామని వెళ్తే ఫుల్గా నీళ్ళు వచ్చేసి ఉన్నాయి. నిన్న అసలు కంసాలపాలెం వెళ్ళడానికి అట్లీస్ట్ దారన్నా ఉంది. ఈరోజు ఏమైంది, మొత్తం రోడ్లన్నీ నీళ్ళతో నిండిపోయినాయి అనమాట. ఒక రోజులోనే ఇంత చేంజ్ వచ్చింది. ఇంకా అంతే, ఇగో వర్షాలు ఇంకా పడతా ఉంటే నీళ్ళు అలా పెరుగుతూనే ఉంటాయి. మరి వర్షం గ్యాప్ ఇవ్వట్లేదు, నాన్ స్టాప్ వస్తానే ఉంటుంది. ఎర్రకాలం ఇంకా పొంగుతూనే ఉంటుంది. వర్షం ఎప్పుడైతే గ్యాప్ ఇస్తుందో అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళడం మొదలెడుతుంది. లేదనుకో, వర్షం ఇలాగే పడిందంటే కంటిన్యూస్గా ఆ ఎర్రకాలం అనేది వారం రోజులు కంపల్సరీగా అలాగే ఉంటుంది. అది అలా ఉంటానే ఉంటుంది. జనాలు ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. వెళ్తే నడిచి వెళ్ళాలి, లేదా టాటర్ల మీద వెళ్ళాలి. అదొకటే మార్గం ఉంటుంది. ఏమన్నా ఆటోలు టాటర్లు అవి వెళ్తాయో చూసారా, వాటి మీద వెళ్ళాలన్నమాట, నడుదోళ్ళని. లేదంటే వేరే రూట్ ఉంటుంది. తిమ్మరాజపాలెం నుంచి ఒక రూట్ ఉంటుంది, అలా వెళ్ళి అదేదో సందుల్లోంచి వెళ్తే అలా బ్రాహ్మణగూడెం టచ్ అవుతుంది ఆ రూట్. అలాగా 2-3 రూట్లు ఉంటాయి. ఇది వరకు ఒకసారి అలాగే ఎర్రకాలం వస్తే వెళ్ళడానికి ట్రై చేసాం అనమాట. ఆ రూట్ కూడా అంతేం బాగోదు, బట్ పర్వాలేదు, వెళ్ళడానికి బాగుంటుంది అంతే. పొలాల మధ్యలోంచి ఏదో రూట్ ఉంటుంది అనమాట. సో ఎవరైనా ఇబ్బంది పడితే ఆ రూట్లోంచి వెళ్ళొచ్చు. బట్ ఎగ్జాక్ట్గా నాకైతే గుర్తులేదు. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను ఆ రూట్లోంచి. ఎలా వెళ్ళాలో ఏదో గుర్తులేదు, కానీ చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాం అనమాట ఆ రూట్లోంచి. ఇంకా ఏంటంటే ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్లు బాగా ఎక్కువ వచ్చింది నీళ్ళు. అయితే కోటసత్తందల గుడి దగ్గర అయితే నేను చెప్పినట్టు అటు సైడే ఎక్కువ నీళ్ళు ఉంటాయి. అటు సైడ్ ఎక్కువ వచ్చినాయి. పొద్దున్నేమో కోటసత్తం తల్లి గుడి దాటేసాక కొంచెం ఎదరకు వస్తే అక్కడ సైట్లు విడదీశారనమాట, అక్కడ వరకు నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఏమైందంటే దానికంటే ముందు ఎదర ఒక బోధ ఉంటుంది, ఆ బోధ దగ్గర వరకు వచ్చేసింది నీళ్ళు. ఇంకా ఉండి కొలది ఇంకా వర్షాలు పడుతున్నాయంటే, నైట్ కూడా పడిందంటే ఇంకా ముందుకు వచ్చేస్తుంది. వర్షం ఆగిందంటే మళ్ళీగా వెనక్కి వెళ్ళడం మొదలెడుతుంది. లేదంటే ఇంకా పొంగుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి నీళ్ళు, అలా వస్తూనే ఉంటాయి. ఇంకా మనం ఒక 4-5 రోజులు ఎక్కడికి తిరగడానికి ఉండదు, ఏముండదు అనమాట. ఏదో సెంటర్లో ఉండడం, ఇటు వెళ్తే ఇటు సైడ్ ఎటైనా కోరమాడు అటు సైడ్ వెళ్ళి తిరగడం తప్ప ఏమి ఉండదు. పెద్ద బస్సులు అయ్యి తిరుగుతాయి అంతే తప్ప ఇంకేం తిరగవు. మామూలు బళ్ళు తిరగవు. ఇంకే మళ్ళీ కార్లు కూడా తిరగచ్చు. కార్లు మరి వెళ్ళేవాళ్ళు కరెక్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి, లేదంటే అవి కూడా సైలెన్సర్లో నీళ్ళు వెళ్ళిపోతాయి. డ్రైవింగ్ రానోడి తోలేడంటే. ఇలాంటి టైంలో ఎస్యూవీలు బాగా పనిచేస్తాయి అనమాట. బేవచ్చంగా వెళ్తాయి అలాంటి టైంలో. వాటర్ని పైకి ఇసిరిపడి దొబ్బుతాయి, ఎక్కడ ఆకుండా అలా వెళ్ళిపోతాం. సరైన ఎస్యూవీ ఉందంటే మన దగ్గర, ఏది మన స్కార్పియో ఎన్ లాంటివి, లేదా బొలెరో, ఇంకా మన కొత్తగా చాలా ఫేక్ ఎస్యూవీలు వచ్చినాయి. ఫేక్ ఎస్యూవీల గురించి అయితే నేను చెప్పను, కానీ ఇంకా పెద్దది ఫార్చునర్ ఉంటుంది, మళ్ళీ ఫార్డోడిది ఉంటుంది. ఫార్డోడిది గుర్తు రావట్లేదు, కానీ చాలా మంచిది అది. ఫార్చునర్ కంటే తోపు. బట్ ఇండియన్స్ ఏంటంటే, వాళ్ళకి ఇండియన్స్ కావాల్సింది ప్రయారిటీ ఏంటంటే సేఫ్టీ కంటే మనకి తక్కువకి ఏది వస్తుంది మైలేజ్ ఏది ఎక్కువ వస్తే అది చూసుకుంటారు ఇండియాలో ఎక్కువ. అదే మైండ్ సెట్తో ఉన్నారు ఇండియన్స్ ఎక్కువ. ఈ మధ్య కొంచెం నాలెడ్జ్ పెరిగి జనాలు ఏంటంటే సేఫ్టీ అది చూసుకుంటున్నారు. కొన్ని కార్లు ఇప్పుడిప్పుడే సేఫ్టీ కూడా ఎత్తున్నారు అనమాట. లేకపోతే మారుతి కార్లు ఇవన్నీ ఎలా ఉంటాయి, మైలేజ్ ఇచ్చేస్తే 25 వరకు లేదా 21 వరకు ఇస్తాయి. సేఫ్టీ అయితే ఏమి ఉండదు, ఏదైనా గుద్దామంటే అప్పడం అయిపోతాం అక్కడ. అందులో నిజంగా ఒక డైలాగ్ ఉంటుంది కదా, వీఆర్ సిట్టింగ్ డక్స్ అని, అలా ఉంటుంది అనమాట మన పరిస్థితి. అప్పడమే మారుతి కార్లు ఏం తీసుకున్నా ఇలాగ అప్పడం అయిపోతాం దాంట్లో వెళ్ళామంటే. ఏమన్నా పెద్ద యాక్సిడెంట్ అయితే ఇంకా అంతే సంగతి. మిగతా కార్లు ఎట్లీస్ట్ సేఫ్టీ అన్నా కొంచెం అన్నా పాటిస్తాయి. మారుతి కార్లు అస్సలు సేఫ్టీయే ఫాలో అవ్వు.
మరి ఆ కంపెనీ వాడు సుజుకి మారుతి ఇద్దరు టైఅప్ అయ్యారు. మరి సుజుకి వాడు వాడు ఫారెన్ కంట్రీలో అలాగే ఇస్తాడా బ్రాండ్? అలా ఇస్తే ఒప్పుకుంటుందా? ముందు మన ఇండియన్ రూల్స్ అండి. మన రూల్స్ ఏంటంటే అందరికీ చాలా ఫ్రీగా ఇచ్చేసి తక్కువ స్ట్రిక్ట్ రూల్స్ లేవు. ఏదన్నా స్ట్రిక్ట్ రూల్స్ ఫామ్ చేస్తే ప్రతిదానికి వాళ్ళు కూడా ఆటోమొబైల్స్ అయినా ఏదైనా మనకి స్ట్రిక్ట్ రూల్స్ ఇస్తే ఫస్ట్ మనలో చైతన్యం రావాలి. అది వచ్చిందంటే మొత్తం వాళ్ళు కూడా ఆటోమొబైల్స్ వాళ్ళు కూడా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతారు. మన ప్రజలే ఫాలో అవ్వరు. చెత్త ఇక్కడ వేయొద్దంటే అక్కడే వేస్తారు. ఏంటి బండి ఇక్కడ పార్క్ చేయొద్దంటే అక్కడే పార్క్ చేస్తారు. సో ఎవరికి నచ్చింది చేసినప్పుడు వాళ్ళ కూడా రూల్స్ కూడా అంత స్ట్రిక్ట్గా ఉండవు. సో రూల్స్ స్ట్రిక్ట్గా ఉండాలంటే మనం కూడా ఫాలో అవ్వాలి కొన్ని రూల్స్. అలా అని ప్రతి రూల్ ఫాలో అయినా అది కూడా మంచిది కాదు. ఎంతవరకు ఉంటాయో దాని వరకు ఫాలో అవ్వాలి. కొన్ని సిల్లీ రూల్స్ ఉంటాయి, అవి కూడా ఫాలో అవ్వండి అంటారు. అన్నీ ఫాలో అవ్వలేం కదా. ఏంటంటే కొన్ని ఉంటాయండి, మన రూల్స్ మారితే నిజంగా రూల్స్ మార్చి నిజంగా ఇప్పుడు పెట్రోల్ కూడా జిఎస్టీలోకి వస్తే ఎంత బాగుంటుంది. అవి పెట్రోల్ జిఎస్టీలోకి వస్తే 60 రూపాయలు 70 రూపాయలకి అవుతుంది పెట్రోల్. అది తీసుకురారు, ఎందుకంటే గవర్నమెంట్ క్లాస్ వచ్చేస్తుంది అది తీసుకొస్తే. బట్ వాళ్ళు మాత్రం మన దగ్గర ప్రతి దానికి జిఎస్టీ అన్నిట్ల మీద తీసుకుంటారు. జిఎస్టీ అని వాళ్ళు దొబ్బుతారు, మళ్ళీ స్టేట్ ట్యాక్స్ అని మన స్టేట్ వాళ్ళు మన మీద దొబ్బుతారు. ఎవరికి నచ్చిందాడు దొబ్బుతానే ఉంటారు, అది మాత్రం వదలరు. బట్ మనం అడిగింది మాత్రం మనకి చేయరు అనమాట. అండ్ ఇలాగే ఉంది ఏంటంటే ఇప్పుడు ఈ కార్లనే కాదు, ఇంకా బైక్స్ కూడా అంతే. ఇదివరకు బైక్స్ ఎంత తక్కువ రేటుకు ఉండి అన్నీ మంచి క్వాలిటీతో వచ్చి హోండా యాక్టివా తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు ఎలా ఉండేది బండి, ఎంత స్ట్రాంగ్గా ఉండేది ఇంజిన్, అది ఎంత స్ట్రాంగ్గా ఉండేది తెలుసా బండి. మొత్తం బిల్డ్ కూడా క్వాలిటీ కూడా ఒక స్ట్రాంగ్ ఐరన్తో బిల్డ్ చేసి మంచిగా స్ట్రాంగ్గా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే డబ్బా రేకులు సుబ్బారావు అని మా చిన్నప్పుడు ఒక బండి ఉండేది, ఒక బస్సు ఉండేది. ఆ బస్సు డబ్బా రేకులు సుబ్బారావు అని అనేవాళ్ళు అనమాట. మా స్కూల్లో ఉండేది ఆ బస్సు. మా నాగార్జున స్కూల్ వాళ్ళు అందరూ రిలేట్ చేస్తారనమాట దీన్ని నేను చెప్పడం వల్ల. సో అలా తయారైంది అనమాట. ఇప్పుడు యాక్టివా ఒకప్పుడు ఎంత బాగుండేది, ఎంత స్ట్రాంగ్గా ఉండేదో బండి, ఇప్పుడు అలా తయారైంది. ఉండే కొద్ది ఏంటంటే నాణ్యత తగ్గించేసి రేట్లు పెంచేస్తున్నారు. ఏమన్నా అంటే ఇన్ఫ్లేషన్ అంటున్నారు. ఇన్ఫ్లేషన్ అంటే రేట్లు పెంచండి తప్పులేదు, బట్ దానికి తగ్గట్టు క్వాలిటీ కూడా ఉండాలి కదా. మాకు క్వాలిటీ లేకుండా ఎలాగా? సరే చూద్దాం. ఇప్పుడు బజాజ్ వాడు ఏం చేశాడంటే కొత్తగా సిఎన్జి వాడు ఒకటి దింపాడు, అది ఎలా ఉంటుందో చూడాలి. అది క్లిక్ అయిందో లేదో ముందు ఫస్ట్ నార్త్ వాళ్ళు డ్రైవ్ చేయాలి, ఎందుకంటే నార్త్లోనే రిలీజ్ చేస్తాడంట. మహారాష్ట్ర ఇంకా గుజరాత్లో రిలీజ్ చేస్తాడంట. ఆ తర్వాత మిగతా చోట్లకి వస్తుందంట. మహారాష్ట్ర అంటే మనకు దగ్గరే, హైదరాబాద్కి నెక్స్ట్ ఈజీగా వచ్చేస్తుంది మహారాష్ట్ర వచ్చిందంటే. మనకు పక్కనే మహారాష్ట్ర అంటే హైదరాబాద్ కూడా వస్తుంది. చూద్దాం, అది డ్రైవ్ చేసి చూద్దాం. అవే కాదండి, మెయిన్ ఇవే కాదు, మన హెల్త్ కూడా చాలా దారుణంగా తయారైపోయింది. ఈ హెల్త్ ఇవన్నీ మనం ఏం చేస్తున్నామంటే వాతావరణాన్ని పొల్యూట్ చేయడం వల్ల హెల్త్ సరిగ్గా తినట్లేదు, ఇవన్నీ చెత్త చేస్తున్నాం. ఇవన్నీ చేయడం వల్ల మళ్ళీ ఆ చెత్త మళ్ళీ మన చెరువుల్లోని కాలువల్లోని లేదా సముద్రాల్లో కూడా వదిలేస్తున్నాం కదా, రివర్లో కూడా వదిలేస్తున్నాం. అంతా చెత్త ఎలా పడితే అలా వదులుతున్నాం. ఆ చెత్త ఏమవుతుంది, మళ్ళీ చేపలు తింటున్నాయి, మళ్ళీ అది మనం తింటున్నాం. సో ఏమవుతుంది, ఇది ఒక సైకిల్లో రన్ అవుతుంది చూసారా. సో మనం మారితేనే ఇది అంతా మారుతుంది. ఎకో సిస్టమ్ అంతా మారాలంటే ఫస్ట్ మన మనిషిలో మార్పు రావాలన్నమాట. మనిషిలో మార్పు వస్తే మొత్తం ఎకో సిస్టమ్ అంతా మారిపోతుంది. ఎందుకంటే మనిషిని ఆనుకుని చాలా జంతువులు ఉన్నాయి. మనం ఏం చేస్తాం, ఇప్పుడు ప్లాస్టిక్ వేస్ట్ ఇవన్నీ చాలా ఎలా పడితే అలా విసిరేస్తాం. చాలా వీడియోల్లో చూసాను, చాలా మంది సీ టర్టిల్స్ని మళ్ళీ వేల్స్ని అవన్నీ కాపాడడం చూసాను. ఏమవుతాయి, మనం పడేసిన వ్యర్థ పదార్థాలన్నీ వాటి మొహాలు చుట్టుకుపోవడం లేదా వాటి పీకి చుట్టుకుపోవడం, అలా బిగుసుకుపోవడం, అవి ఎన్నో సంవత్సరాల నుంచి అలా బాధలు పడతా అలాగే సముద్రంలో అలాగే తిరుగుతున్నాయి. అలా చాలా జంతువులు అలా అవుతున్నాయి అన్నమాట. మనం చేసే ఈ ప్లాస్టిక్ని మొత్తం నాశనం చేయడానికి ఏదన్నా తీసుకురావచ్చు కదా గవర్నమెంట్. చాలా ఉన్నాయంట, బ్యాక్టీరియా ఏవోటి ఉంటాయి, అవి తీసుకొస్తే అంతా ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. బట్ లేదే, ఇంకా ఫుడ్ కోసం ఇంకా ఏంటి ఫుడ్ కూడా హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ వస్తున్నాయి. దానివల్లే చాలా మందికి
డయాబెటీస్ అయినా లేదా ఇంకా వేరే ఏంటి ఫ్యాట్ ఇంక్రీజ్ అవుతుంది బాడీలో, ఇవన్నీ చాలా అనారోగ్యానికి గురవుతున్నాయి. ఇవన్నీ గురవడానికి కారణం కూడా మనం కూడా అంతే. ఒక విధంగా మనం ఎంకరేజ్ చేస్తున్నట్టు అవన్నీ తింటున్నాం, మనమే ఎంకరేజ్ చేస్తున్నట్టు కదా. సో ఆ ప్రొడక్ట్స్ మనం తినకపోతే కంపెనీ సర్వైవ్ అవుద్దా? కంపెనీ సర్వైవ్ అవ్వదు కదా, బ్యాన్ చేస్తుంది కదా. కంపెనీ ఆగిపోతే ఆ ప్రొడక్ట్ రాదు, అయిపోయింది. దాని సింపుల్ ఎగ్జాంపుల్స్ అండి. ఇప్పుడు చాలా కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోక్ కూడా అందరికీ తెలుసు దానివల్ల ఏ ఉపయోగం లేదు, మనం తాగితే ఇంకా హెల్త్ పాడవుతుందని తెలుసు, బట్ కోక్ని వదులుతారా? కోకే తాగుతారు. ఇంకా నెస్లే కంపెనీ కూడా అంతే, చాలా అనర్థాలు చేసింది, చాలా చేసింది. మీరు ఒకసారి నెస్లే హిస్టరీ చూసారంటే అది ఏమేం చేసిందో ప్రీవియస్గా తెలుస్తుంది. బట్ స్టిల్ నెస్లే సర్వైవ్. అర్థమైందా? సో కంపెనీస్ అలా సర్వైవ్ అవుతున్నారంటే దాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. అది. అండ్ ఇలా చేయడం వల్ల మనకు కూడా లాభం అనుకుంటున్నారేమో, ఏ లాభం లేదు. ఫ్యూచర్లో అవన్నీ మనం ఫేస్ చేస్తాం, కంపల్సరీ ఫేస్ చేస్తాం. అర్థమవుతుందా? ఇంకా ఇవన్నీ ఎందుకు చెప్పొస్తున్నానంటే ఇప్పుడు ఈ వరదలు ఇవన్నీ కొట్టుకొస్తున్నాయి అనమాట. మొత్తం ఇవన్నీ ఒడ్డుకు కొట్టుకొచ్చేస్తున్నాయి. ఎక్కడైతే మనం ప్లాస్టిక్ పడేసి అన్ని చెత్త ఎలా పడితే అలా పడేసామో ఆ ప్లాస్టిక్ అంతా ఎక్కడి నుంచో కొట్టుకొచ్చి అక్కడ ఉంటుంది అనమాట. ఏదైతే గట్టు మీదకి రోడ్ల మీద కొట్టుకొచ్చేస్తుంది ఆ ప్లాస్టిక్ అయినా లేదా ఇంకా వేరే వేరే వ్యర్థ పదార్థాలు ఏమి ఉన్నా అన్నీ కొట్టుకొచ్చేస్తున్నాయి. సో ఇవన్నీ మనం ఏం చేయాలంటే ఒక్కోటి కూడా తగ్గించుకుంటే ఎంతో మంచిది అనమాట. అండ్ ఇంకా ఏమైందంటే ఇంకా వర్షం ఇప్పుడైతే ఆగింది, ప్రస్తుతానికి వర్షం ఆగింది. బట్ చూద్దాం, రాత్రి కనుక మళ్ళీ పడిందంటే ఈసారి ఇంకా పెరిగిపోద్ది. ఎర్రకాలం పెరుగుతుంది ఖచ్చితంగా. ఆల్రెడీ పెరుగుతుంది, కొంచెం ఎలా అయినా పెరుగుతుంది. ఇప్పుడు వర్షం పడినా పడకపోయినా ఎంతో కొంత పైకి వస్తూనే ఉంటుంది. బట్ మనం ఏంటంటే ఎర్రకాలంని ఎలా ఆపగలం? వర్షం రాకుండా నేచరే ఆపాలి, మనం ఏం ఆపలేము. మనం అది డైలాగ్ ఉండేది కదా, మన చిరంజీవి పార్టీ డైలాగ్ ఏంటి, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అని అనేవారు చూసారా? సో అలాగే అరచేతిని అడ్డుపెట్టి మనం ఏదైనా గట్టేసి అంత పెద్ద నీరుని ఆపగలమా? ఆపలేము. సో అది దాని నేచర్ దాని పని చేసుకుంటూ పోతుంది. అందుకే దానంతా అదే ఆగాలన్నమాట. మనం దాన్ని ఆపాలని చూడకూడదు. ఆపాలని చూస్తే వచ్చినవి అన్నీ తోసుకుంటూ పోతుంది. అర్థమవుతుందా? దేన్ని వదులుకోకూడదు, వదిలేయాలి. నేచర్ని అలా వెళ్తున్న దాన్ని వదిలేయాలి. సో నైట్ ఏమవుతుందో చూద్దాం, రేపు తెలుస్తుంది. రేపు పొద్దున మళ్ళీ ఏమవుతుంది అనేది తెలుస్తుంది. ఒకవేళ వర్షం పడినా పడకపోయినా ఒక 2-3 days అయితే పెరగడం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి వర్షం పడకపోతే మెల్లిగా వెనక్కి లాగేస్తుంది. బట్ వర్షం పడిందంటే మళ్ళీ ఇంకా పెరుగుతూనే ఉంటుంది అలాగ. సో అదంతా నేచర్ మీద డిపెండ్ అయి ఉంది. ఏం చేస్తుందో మనం వెయిట్ చేసి చూడాలన్నమాట. ఎందుకంటే ఇదంతా క్లైమేట్ చేంజ్ వల్ల కూడా వస్తుంది. మనం చేసే పనుల వల్ల క్లైమేట్ మొత్తం వేడెక్కిపోయి ఎర్త్ టెంపరేచర్ పెరిగిపోయి దానివల్ల ఈ వరదలన్నీ వచ్చేయడానికి కారణం. దానివల్ల ఎర్త్ టెంపరేచర్ తగ్గించడానికి ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ చాలా ఉన్నాయి, చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉంటుంది. మనం మళ్ళీ మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. ఇంకా ఏంటంటే ప్రస్తుతానికి మరి కోడసత్తం గుడి సైడ్ వెళ్ళడానికి అయితే లేదు. ఇక్కడే ఎన్ని నీళ్ళు ఉన్నాయంటే అటు సైడ్ వెళ్ళామంటే మునిగిపోతాం, బాగా ఎక్కువ ఉంటాయి నీళ్ళు. పైగా ఇది వరకు ఎప్పుడు పోలీసులు అయితే నా చిన్నప్పుడు అంత ఏమీ లేరు, ఎవడో పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు కొత్తగా పెట్టారనమాట, పోలీసులు వస్తున్నారు అక్కడ చూడడానికి, అక్కడ నుంచుని ఉంటున్నారు. బట్ స్టిల్ మనం వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళి రావచ్చు. బైక్స్ అయితే వెళ్ళాం అనమాట. బైక్స్ మీద వెళ్ళి సాహసం చేయాలనుకుంటే వెళ్ళండి, బండి ఆగిపోద్ది. ఆ తర్వాత మీరు అక్కడ ఉన్న మెకానిక్ డబ్బులు ఇచ్చుకోవడం తప్ప ఎందుకు పనికి రాకుండా పోద్ది బండి. అండ్ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే మీ చుట్టాల దగ్గర వచ్చేసి వాళ్ళతో ఉండండి. ఇంకా 2-3 days నిడదవోలు అవి వెళ్ళడానికి అయితే ఉండదు. 2-3 days మానేసుకోవడం బెటరు. ఏమన్నా సరుకులు కావాలంటే మన
తిమ్మరాజపాలెం సెంటర్లో బోల్డ్ షాపులు పెట్టారు. ఇదివరకు అయితే అన్ని షాపులు ఉండేవి కాదు, ఇప్పుడు షాపులు చాలా పెట్టేశారు. సో తిమ్మరాజపాలెం సెంటర్లోకి వెళ్తే అన్నీ దొరికేస్తాయి మనకి. ఇదివరకులాగా ఏమీ దొరకవు, ఏమీ ఉండవు అని ఏమనుకోక్కర్లేదు. కూరగాయలు కూడా తిమ్మరాజపాలెం అమ్మేస్తున్నారు. ఇదివరకు ఎవడో అమ్మేవాడు కాదనమాట, ఇప్పుడు అన్నీ వచ్చేసింది. అండ్ ఎందుకంటే ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కొంచెం బాగానే ఉంటుంది అనుకుంటారు, కానీ చెప్పలేము. అక్కడ నీళ్ళు అవన్నీ ఉంటాయి కదా, ఎప్పుడు పాములు వస్తాయో, ఎప్పుడు ఏమొస్తాయో, ఏ జంతువు వస్తుంది, ఏ క్రొకడైల్ వస్తుందో మనం ఏం చెప్పలేము. సో అవన్నీ చూసుకోండి అండ్ మనం జాగ్రత్తగా ఉంటే బెటర్. మళ్ళీ ఇలా వాటర్ ఎక్కువసేపు దగ్గర వాటర్ ఉన్న చోట మనం ఉన్నామంటే దాని ద్వారా దోమలు వస్తాయి, ఇంకా చాలా వస్తాయి అన్నమాట. సో వాటర్ ఉండాలి, కానీ మరి వాటర్ పక్కనే మనం ఉన్నాం అనుకో దానివల్ల చాలా డేంజర్స్ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకోండి. మళ్ళీ రేపు చూద్దాం ఎర్రకాలం ఎలా ఉన్నది అనేది. ఇదంతా ఈ రోజు గురించి చెప్పాను అనమాట. మళ్ళీ రేపు ఎర్రకాలం ఎలా ఉంటుందో రేపు చూద్దాం. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.